చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పడంచెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గుటికి చేరబోతున్నారు. కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ ఇంటికి వెళ్లిన మహిపాల్ రెడ్డి ఆయన కొద్ది రోజులుగా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ స్థానిక నేతల అభ్యంతరాలతో ఆగిపోయింది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం దానం నాగేందర్ ను కలిశారు మహిపాల్ రెడ్డి. పడంచెరు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు దానం నాగేందర్ సర్ది చెప్పడంతో మహిపాల్ రెడ్డి చేరికకు లైన్ క్లియర్ అయింది. ఆయన కాసేపట్లో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పబోతున్నారు. ఇవాళ ఉదయమే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా కాంగ్రెస్ లో చేరారు. అరకపూడి గాంధీతో కలిసి పలువురు బీఆర్ఎస్ సీనియర్ నేతలు, కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా మహిపాల్ రెడ్డితో కలిపితే మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ లో చేరినట్లయింది. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింగరావు సిద్ధంగా ఉన్నారు. నరసింగరావు, మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వాస్తవానికి గత కొంతకాలంగానే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటువంటి చర్చ అయితే విస్తృతంగా జరుగుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ లో ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 4 వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు జనవరి 23వ తేదీన. అందులో గూడెం మహిపాల్ రెడ్డి కూడా ఉన్నారు. గూడెం మహిపాల్ రెడ్డితో పాటుగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే, అదేవిధంగా మాణిక్రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఈ 4 కలిసి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డిని జనవరి 23న కలిశారు. అప్పటి నుంచి ఈ 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేటువంటి ప్రచారం అయితే విస్తృతంగా జరిగింది. ఇక గూడెం మహిపాల్ రెడ్డి చేరుతారనేటువంటి ప్రచారం కూడా జరిగింది. సో అయితే స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో చర్చల అనంతరము వాళ్ళందరికీ సర్ది చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. సో దాంతో ప్రస్తుతము బీఆర్ఎస్ బలం అసెంబ్లీలో 28కి పడిపోయింది. 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే జంప్ అయ్యారు. మరొక 18 మంది కూడా పార్టీ మారతారని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనేటువంటి చర్చ ఉంది. సో ఈ 18 మంది కూడా చేరితే మొత్తంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సిఎల్పీలో విలీనం అవుతుంది. అంతేకాకుండా మరో 18 మంది కనుక చేరినట్లయితే ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుంది బీఆర్ఎస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ నరసింగరావు.